హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ అయితే నేను కోడిగుడ్డి పొరటు అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. అది కూడా నీచు వాసన అస్సలు రాకుండా ప్రిపేర్ చేయబోతున్నానండి. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇప్పుడైతే నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. నేను ఆనియన్స్ అయితే ఒక 5 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అప్పటికప్పుడే ఇలా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఆయిల్ వేసుకున్నానండి నేను. అందులోనే ఆవాలు, జీలకర్ర ఇలా అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవైతే ఈ ప్యాన్లో అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేయాలి. ఒక 10 minutes అయితే ఇలా బాగా ప్లేట్తో కవర్ చేసుకొని అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసానండి. వేసి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇలా పేస్ట్లా చేసి పెట్టుకున్నాను కదండి, అదైతే ఇందులోకి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని అయితే ప్లేట్తో కవర్ చేసుకొని అయితే నేను ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకుంటున్నాను అండి. పచ్చి వాసన అంతా పోవాలండి, పోతేనే మనకి నీచు వాసన అనేది అస్సలు రాదు. అందుకే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగా ఇది ఫ్రై అయ్యాక మిక్స్ చేసుకోవాలండి బాగా. ఇప్పుడైతే ఇందులో 5 eggs అయితే తీసుకున్నానండి. ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టుకొని అయితే వేసుకుంటున్నాను. అన్ని ఎగ్స్ అయితే ఇలానే వేసేసుకున్నానండి. వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మనం మిక్స్ చేసుకుంటేనే మనకి ఈ ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్గా ఉంటాయండి, లేదంటే పెద్ద పెద్ద పీసెస్గా ఉంటాయి. మనకి రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ తినడానికి అయితే ఇలా చిన్న చిన్న పీసులుగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే 1/2 స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే మీరు వేసుకోవచ్చండి. నేనైతే నా టేస్ట్కి సరిపడేంత అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes వరకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో అయితే నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అయ్యాక నేను ఇంకైతే లాస్ట్లో అయితే ఇలా గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసుకోవడం వల్ల మనకి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో గరం మసాలా అయితే వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే మీరు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే గరం మసాలా ఒక్కటే వేసుకున్నానండి. వేసుకొని అయితే మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, నీచు వాసన లేకుండా ఎగ్ పొరటు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.